హాయ్, నా పేరు రమేష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కులు మనాలి విహారయాత్ర గురించి. మీరు కులు మనాలి విహారయాత్ర చేయాలనుకుంటున్నారా? ఓకే. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి రెండు అందమైన నగరాలే కులు, మనాలి. కులు నది ఒడ్డున ఉన్న కులు నగరం ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది. మనాలి హిమాలయాలకు దిగువన ఉన్న హిల్ స్టేషన్. ఈ రెండు సుందరమైన నగరాలను వీక్షించాలనుకుని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ముందుగా కులు మనాలి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. న్యూఢిల్లీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మనాలి వెళ్ళటానికి న్యూఢిల్లీ నుండి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ బస్సులు అవైలబుల్గా ఉన్నాయి. కులు మనాలి ట్రిప్ని మొత్తంగా 5 రోజులు ప్లాన్ చేసుకోండి. వెళ్ళటానికి ఒకరోజు, రావటానికి ఒక్కరోజు, అక్కడ 3 రోజులు గడపడానికి ప్లాన్ చేసుకోండి. మొదటి రోజు మనాలి వెళ్ళిన తర్వాత మొదటి రోజు అక్కడున్న హిడింబాదేవి ఆలయం, వశిష్ఠ ఆలయాన్ని సందర్శించండి. ఆ రోజు ఈవినింగ్ మాల్ రోడ్లను తిరిగి ఎంజాయ్ చేయండి. ఇక రెండవ రోజు రోహ్తంగ్ పాస్ కానీ లేదా సోలాంగ్ వ్యాలీ కానీ వెళ్ళండి. అక్కడ ఉన్న మంచు పర్వతాలు మిమ్మల్ని మరొక అద్భుతమైన లోకానికి తీసుకెళ్తాయి. అవన్నీ హాయిగా ఎంజాయ్ చేయండి. ఇక మూడవ రోజు కులు వెళ్ళండి. అక్కడ బియాస్ నది ఒడ్డున ఉన్న బుంతర్ మరియు మణికర్ణికలను సందర్శించి హాయిగా ఎంజాయ్ చేయండి. ఈ కులు మనాలి ట్రిప్పు మీకు నేను చెప్పినట్లుగా 5 రోజులు ప్లాన్ చేసుకుంటే వెళ్ళటానికి ఒక రోజు, అక్కడ 3 రోజులు సందర్శించడం, మళ్ళీ తిరిగి ఒక రోజు రావడానికి 5 రోజులు మన తెలుగు రాష్ట్రాల నుండి ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. ఇక అక్కడ వర్షాకాలంలో రేట్లు తక్కువగా ఉంటాయి, వేసవికాలంలో ఎక్కువగా ఉంటాయి, శీతాకాలంలో రీజనబుల్ రేట్లు ఉంటాయి. డిసెంబర్, జనవరి నెలల్లో వెళ్ళటానికి అనువైన సమయం. మరి ఇంకెందుకు ఆలస్యం? విన్నారు కదండి, వెళ్ళి ఆ కులు మనాలి ట్రిప్పు ప్లాన్ చేసుకోండి. నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.